పాటించండి. గురుగారు ఫస్ట్ నుంచి కూడా మేము ఆఖరణ చెప్పే విషయాలు వినండి వినండి అని అన్ని రాసుల వారిని ఊరిస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఉగాది పచ్చడి పెట్టినంతగా. సో ఆ 3 రోజులు ఏంటి, ఆ ప్రత్యేకతలు ఏంటి, ఆ 3 రోజులకు ఉన్న ప్రత్యేకతలు, ఆచార వ్యవహారాలు ఏంటి? ఓకే, మొదటిగా ఉన్నటువంటి ఉత్తరాయణంలో ఒక తేదీ ఉంది. ఆ తేదీ ఏప్రిల్ నెల 6వ తేదీ ఆదివారం, ఆరుద్ర నక్షత్రం. ఇది వసంత ఋతువులో ఉన్నటువంటిది. 2వ తేదీ అది వర్ష ఋతువులో తేదీ, అంటే దక్షిణాయనం తేదీ. ఆ తేదీ ఆగస్టు నెల 19వ తేదీ మంగళవారం. ఇది వర్ష ఋతువులో దక్షిణాయనం డేట్. 3వ డేట్ 2015, అది శిశిర ఋతువు. ఆ డేట్ ఎప్పుడంటే 2015 జనవరి నెల 4వ తేదీ. ఈ 3 డేట్లు గుర్తుపెట్టుకోండి. ఏమిటి ఈ 3 డేట్లకున్న విలువ విశేషం అంటే, మొదటి డేట్ ఉత్తరాయణంలో ఉంది కనుక, వసంత ఋతువులు ఉంది కనుక, ఏప్రిల్ నెల 6వ తేదీ ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత మీకు గురుచంద్రుడు పక్క పక్కనే కనపడతారు. పైగా ఆ రోజు ఏమిటో తెలుసా? భాను సప్తమి. ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం భాను సప్తమి. వసంత ఋతువులో వస్తున్నటువంటి తొలి భాను సప్తమి. ఆ రోజున సాయంత్ర సమయంలో గురుచంద్రుణ్ణి మీరు చక్కగా దర్శించండి. దర్శించి ఏం చేయాలని మళ్ళా చెప్తాను. అలాగే ఆగస్టు నెల 19వ తేదీ మంగళవారం. ఆ రోజు అర్ధరాత్రి లోపల గురు శుక్రుని దర్శించండి. గురువు శుక్రుడు పక్క పక్కనే ఉంటారు. ఇక 3వది 2015వ సంవత్సరం జనవరి నెల 4వ తేదీ బుధవారం. ఆ రోజు గురు చంద్రుని మళ్ళీ దర్శించండి. అంటే మొదటి డేట్ గురుచంద్రుడు, 2వ డేట్ గురు శుక్రుడు, 3వ డేట్ గురుచంద్రుడు. కనుక ఈ జైనామ సంవత్సరానికి రాజు చంద్రుడు కనుక, మనకారకిన వాడు చంద్రుడు కనుక, ఈ చంద్రుడు ఎంత చక్కగా ఆలోచించినప్పటికీ ఎక్కడో పప్పులో కాలేస్తాం. ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని రాశి పనులు చెప్పినప్పటికీ, ఎంతోమంది మహానుభావులు పండితులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా అలాగే మనం తల ఊపుతాము, మళ్ళా తప్పులు చేస్తూ ఉంటాం. కనుక మనలో ఉన్నటువంటి లోపాలు పోవటం కోసంగా ఈ జైనామ సంవత్సరానికి అధిష్టాన పూష దేవత ఆ జయ, అటు శంఖం ఇటు చక్రం, ఈ రెండు ధరించినటువంటి విష్ణుమూర్తి స్వరూపం. అలాంటి విష్ణుమూర్తి స్వరూపంతో ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ మూర్తిత్వాన్ని మనసులో భావించుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనీసం ఒక 5 నుంచి 6 శ్లోకాలు, 5 నుంచి 6 మేము విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా పఠిస్తామన్నానికి వెరీ గుడ్. మేషం నుంచి మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీనరాశులు 12 రాశుల వారు ఈ 3 రోజుల్లో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించి ఆ తర్వాత తేనెని మీ అరచేతిలో వేసుకొని ఒక్క డ్రాప్ అయినా చాలు, భక్తితో విశ్వాసంతో ఆ తేనెని అలా నాకేసేయండి. చక్కటి శుభాలు పొందటానికి అవకాశాలు ఈ చంద్రుడికి వస్తాయి. ఈ చంద్రుడు మీరే. మీ మనస్సు సరైన రీతిలో ఆలోచిస్తూ సరైన పంతాలు ముందుకు వెళ్ళటానికి అవకాశం అంటూ వస్తుంది. ఆ గ్రహ సంచార స్థితిగతుల్ని సాక్షాత్తు కంటితో చూస్తున్నప్పుడు ఈ వివరం మరలా మీరు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు కనుక మీరు మరలా ఆ డేట్ను చూసి ఆ ప్రకారంగా తప్పకుండా పాటిస్తూ ఆచరిస్తూ సకల శుభాలను పొందాలని మనసారా కోరుకుంటున్నాను. గురుగారు, మరి జైనామ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా 12 రాశుల వారికి జయాపజయాలు, వారి జాతక ఫలితాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. మరి భక్తి టీవీ ప్రేక్షకులు చూశారు కదా, 12 రాశుల వారే కాకుండా అందరూ కూడా గురువుగారు చెప్పే ఆచార వ్యవహారాలు, నియమాలు పాటిస్తూ శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ జైనామ సంవత్సరం మీకు అందరికీ జయాలు తీసుకురావాలని భక్తి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి జైనామ సంవత్సర శుభాకాంక్షలతో ఇది ఇవాల్టి జయము జయము ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.